నమస్తే ఏసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెదేపా విజయంతోనే మరింత అభివృద్ధి. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ దెందులూరు దేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్. బీసీల సంక్షేమానికి టీడీపీ పెద్దపీట. ఎన్నికల ప్రచారంలో ఏలూరు ఎమ్మెల్యే దేశం అభ్యర్థి బడెట్టి బుజ్జి. జగన్ సీఎం అయితే సంక్షేమ పథకాల వరద. ఎన్నికల ప్రచారంలో ఏలూరు వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఆళ్ల నాని. అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తాం. ప్రచారంలో ఏలూరు అసెంబ్లీ జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు. వైసీపీ అధికారంలోకి వస్తే పేదలకు పక్కా గృహాలు. రోడ్ షోలో ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ విప్ దెందులూరు నియోజకవర్గం దేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. దెందులూరు మండలం పాలగూడెం, కొవ్వలి గ్రామాల్లో శనివారం ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫోటో కెమెరా పట్టుకుని కార్యకర్తలు ఫోజులిస్తుంటే వారు ఫోటోలు తీస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ చింతమనేని ప్రభాకర్ తనదైన స్టైల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో కలుసుకుంటున్న ప్రజలు తమకు ప్రభుత్వ పరంగా అందిన ఫలాలు వివరించడంతో పాటు పరిష్కరించాల్సిన సమస్యలు కూడా వివరించడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను పెద్దపీట వేస్తానని, తిరిగి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మిగిలిన సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ప్రజాభిమానం చూస్తుంటే తన గెలుపు ఖాయమేనని భావిస్తున్నానన్నారు. కార్యక్రమంలో నీటి సంఘం, డీసీ సంఘం అధ్యక్షులు వెలమాటి అశోక్, చక్రధర్, నీటి సంఘం అధ్యక్షులు వడ్లపట్ల చందు, సొసైటీ అధ్యక్షులు గుత్తా రాజా, నాయకులు వెలమాటి అనిల్, వెలమాటి రాంబాబు, పసుమర్తి రామకృష్ణ, ఎంపీటీసీ సుధాకర్, నేతల రవి తదితరులు పాల్గొన్నారు. అది ఆ షార్ట్
కనపడదు. ఓకే గుర్తు చేస్తూ మళ్ళీ గెలిచిన తర్వాత ఏమేమి పనులు నేను చేయాలో వాళ్ళే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని తయారు చేస్తున్నారంటే మరి ఆ విధంగా మా నాయకులు కార్యకర్తలు మేము మమేకమై తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యుడిగా బాబు గారిని గెలిపించడంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. తప్పనిసరిగా గెలుస్తాం. ప్రజల యొక్క ఆకాంక్షల్ని, కోరికల్ని నెరవేర్చడమే మా బాధ్యతగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బీసీల సంక్షేమానికి గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని ఏలూరు ఎమ్మెల్యే దేశం అభ్యర్థి బడేటి బుజ్జి పేర్కొన్నారు. స్థానిక 44వ డివిజన్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలవర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీసీలు మరింత అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి మరోమారు తనను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో యుడా చైర్మన్ ఉప్పాల జగదీష్ బాబు, డైరెక్టర్ సత్యవాడ దుర్గాప్రసాద్, కార్పొరేటర్ పొరిపిరెడ్డి లిల్లీ కుమారి, నాయకులు పిటి నాగేశ్వరరావు, దత్తి రాము, పాడిత ఆదిబాబు, రాజోలు రాఘవ, బళ్ళ శివ, నాని, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సైకిల్ చేయండి. సైకిల్ పెన్షన్, రెండో పెన్షన్ కూడా ఇస్తాం. అందరూ ఏంటి సైకిల్ కేయండి. రెండో ముఖ్యమంత్రి గారు నేరుగా 10 లక్షల బీమాను కూడా పెంచారని తెలియజేస్తున్నాం. ఆడపిల్ల కానీ మా పిల్లవాడు కానీ పుట్టంతోటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి తల్లికో కిట్ బిడ్డకో కిట్ ఇచ్చి బిడ్డ ఎదుగుతుంటే అంగన్వాడీ స్కూల్స్ పెట్టారు. స్కూల్స్ పోతుంటే బట్టలు పుస్తకాలు ఇస్తున్నారు. చదువుకుంటానికి అన్ని రకాలుగా ప్రోత్సాహం చేస్తున్నారు. మంచి మార్కులు వచ్చి చదువుకుంటుంటే ఆడపిల్ల 8వ క్లాసు 9వ క్లాసు పోయేటప్పుడు సైకిల్ ఇస్తున్నాం. యుక్త వయసులో అందుకే పెళ్లి
పెళ్లి చేసుకుంటానికి ₹1,00,000 ఇస్తున్నారు. బాగా చదువుకుంటే మీ పిల్లలు విదేశాలకు వెళ్తానికి 15 లక్షల రూపాయలు ఇస్తున్నారు కూడా ఇస్తామని తెలియజేస్తున్నాం. మీరు ప్రైవేట్ హాస్పిటల్ వచ్చి పెట్టి 5 లక్షలైనా 10 లక్షలైనా బయట కాబట్టి ఓటర్స్ అందరూ కూడా ఆ డబ్బులు కూడా ముఖ్యమంత్రి గారు 10 లక్షలు 8 లక్షలు లేకపోతే 7 లక్షలు ఈ రకంగా మన నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు పేదవాళ్ళకి ఇప్పించామని చెప్పి మనం చేస్తున్నాం. జగన్ ముఖ్యమంత్రి అయితే కనీవిని ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తారని ఏలూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి ఆళ్లనాని పేర్కొన్నారు. స్థానిక 42వ డివిజన్లో శనివారం సాయంత్రం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నవరత్నాల పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తిరిగి రాజన్న రాజ్యం ఏర్పాటు కావాలంటే జగన్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మరడాని రంగారావు, ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డి బలరాం, బొద్దాని శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాసరావు, గుడిదేశి శారద, మునుల జాన్గుర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా అధినేత పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని ఆ పార్టీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు అన్నారు. స్థానిక 19వ డివిజన్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ నేత కడుపు కన్నయ్య, సిపిఎం, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. హాయిల్ తక్కువ కాలదు నిజంగా జనసేన కార్యకర్తలు, అదేవిధంగా సిపిఐ పార్టీ నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు, బీఎస్పీ నాయకులు యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జనబాటు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి ప్రజలు విశేషమైనటువంటి స్పందన ఇస్తూ ఉన్నారు. మూడో ప్రత్యామ్నాయ శక్తిగా వస్తున్నటువంటి జనసేన పార్టీని ఆదరించి మరి రేపు ఏప్రిల్ 11వ తారీఖున జరిగేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక ఓట్లు ఇచ్చి గెలిపించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటటువంటి పరిస్థితి వాళ్ళు అర్థమవుతాం. పవన్ కళ్యాణ్ గారు ఒక బలహీన వర్గాలు బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఆయన ఒక్క ఏలూరు పార్లమెంటులోని 4 బీసీలకి అవకాశం ఇచ్చారు. అందుకని ఒక్కసారి వెనకబడినటువంటి వర్గాలందరూ కూడా అర్థం చేసుకొని మనం వివిధ పార్టీల అండర్లో ఉన్నప్పుడు కూడా ఎటు తిరిగినా కానీ ఓటు మాత్రం ఒక్కసారి బలహీన వర్గాలకి, పేద ప్రజలకు సేవ చేసేందుకు ఒక అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా సపోర్ట్ చేస్తూ ఆయన్ని అఖండ విజయం చేకూర్చడం కోసం రోజువారీ ఈ యొక్క ఎలక్షన్ ప్రచారంలో మేము కూడా పాల్గొంటూ ఈ ప్రజల్ని ఓట్లు అర్థించి అఖండ విజయంతో చేకూర్చమని, అప్పలనాయుడు గారికి గెలిపించమని, అలాగే పార్లమెంటుకి మరి పుల్లారావు గారు కూడా పోటీ చేస్తున్నారు ఇదే గుర్తుపైన. ఇది గాజు గ్లాస్ గుర్తు. ఈ గాజు గ్లాస్ గుర్తును మరవకుండా అందరూ ఓట్లు వేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వస్తే అర్హులైన పేద ప్రజలందరికీ పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని, కావున ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వైకాపా ఏలూరు పార్లమెంటరీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చింతలపూడి, ఎర్రగుంటపల్లి గ్రామంలో శనివారం శ్రీధర్ పర్యటించారు. రోడ్ షో నిర్వహిస్తూ ప్రజలకు అభివాదాలు చేశారు. అంతేకాకుండా గడప గడపకి తిరిగి తమ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఎర్రంపల్లి గ్రామంలో గత 20 సంవత్సరాలుగా ఇళ్ల సమస్య ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను గెలిస్తే గ్రామంలో అర్హులైన వారందరికీ ఇళ్లు నిర్మిస్తామన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మందికి పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని తమ పార్టీ అధినేత జగన్ హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎలిజా సతీమణి ఝాన్సీరాణి, నాయకులు కోటగిరి అనిత, జగ్గవరపు జానకిరెడ్డి, గోలి శరత్ రెడ్డి, లక్ష్మీ నరసింహం తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ టైమర్ మన అభివృద్ధికి 30 ఏళ్ళు తోడ్పడిన మన రాజకీయ దురంధరుడు
గడిచిన 5 ఏళ్ల కాలంలో దెందులూరు నియోజకవర్గం అభివృద్ధికి 100 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, అభివృద్ధి చేసిన వారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ప్రభుత్వ విప్ దెందులూరు అసెంబ్లీ దేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం తాళ్లగోకవరం, చక్రాయగూడెం, ముండూరు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి చోట ప్రజలు ఆయనపై పూలవర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికారు. మళ్లీ మీరే రావాలంటూ చింతమనేనిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ తనకు ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు కాపలాదారునిగా ఉంటానన్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయమని ప్రజలను కోరుతున్నానన్నారు. కార్యక్రమంలో పామాయిల్ రైతుల సంఘం నేత బలుసు శ్రీనివాస్ చౌదరి, ఎంపీటీసీ బలుసు శ్రీనివాస్, నాయకులు మేడిశెట్టి కొండయ్య, ఆకుల శేఖర్, ఉండవల్లి వెంకట్రావు, తాతా సత్యనారాయణ, చలమల అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళా రెండోసారి మీ ఆశీస్సులతో ఎమ్మెల్యే అయిన తర్వాత ఉపాధి హామీ పని అనేది ప్రతి ఇంటికి తీసుకెళ్ళా, ప్రతి ఇంటికి ఉపాధి పని కార్డు ఇప్పించా, ప్రతి వాళ్ళని పనికి పిలిచా, ముసలా మొక్కల్ని బతకలేని వాళ్ళ అందరినీ బతికిచ్చా. ఈ రోజున ప్రతి కుటుంబం సంవత్సరానికి 18,000 నుంచి 20,000 ఉపాధి పని ద్వారా తీసుకుంటుంది. అంటే నీకు ఒక ఎకరం పొలం పంట నేను ఇచ్చినట్టే ప్రతి కుటుంబానికి. ఈ నేను కాకుండా ఎవరన్నా ఇచ్చారా ఎప్పుడన్నా అడుగుతున్నా. బ్రాహ్మణుల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు శనివారం ఏలూరు ఎమ్మెల్యే దేశం అభ్యర్థి బడేటి బుజ్జి సమక్షంలో టీడీపీలో చేరారు. స్థానిక పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏలూరు అర్చక సంఘం, పురోహిత సంఘం తరపున కందుకూరి రవికుమార్ శర్మ, వెంపటి శ్రీరామ రవికుమార్ శర్మ ఆధ్వర్యంలో దువ్వూరి సూర్యనారాయణ, దువ్వూరి కృష్ణమూర్తి తదితరులు పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి ఎమ్మెల్యే బడేటి బుజ్జి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ ప్రముఖులు వేద మంత్రాలతో ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బడేటి చంటి, కెంగం బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులకు, మిత్రులకు, సోదరులకు పాదాభివందనం చేస్తున్నాం. ఈ రోజున మమ్మల్ని ఆనందం ప్రార్థన మీటింగ్ లేకుండా మెయిన్ విషయాలు ఆలోచిద్దాం. ఆ ఒక్క నిర్ణయం ఏంటంటే రేపు వచ్చే ఎలక్షన్లో మన అత్యంత విలువైనటువంటి ఆ ఓటుని ఆ ఒక్క నిర్ణయంతో మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. 700 కోట్లండి ధైర్యం చేసుకుంటున్నారు. గుడి గడవకపోతే బయట పురోహితాలు గెలిపేవాళ్ళం మేము. ఎస్సీ కేటగిరీలో ఉన్న టెంపుల్ అన్నిటికి కూడా 10,000 రూపాయలు జీతం అందుకుంటున్నాం మేము. అనుకుంటే 4 లక్షల రూపాయలు లోన్ ఇస్తున్నారు. దాంట్లో 2,50,000 సబ్సిడీ. మీరు రిటైర్మెంట్ అయితే 4 లక్షల రూపాయలు గ్రాట్యుటీ. ఈ రోజున పేదవాళ్ళ డబ్బులు 43,000 కోట్ల రూపాయలు దోచాడని చెప్పి ఆయన మీద బలమైన ఆరోపణ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఈ రోజున ముఖ్యమంత్రి సీటు కోసం పోరాటం చేయడం మన దురదృష్టం. 18 గంటలు నిరంతరం కష్టపడుతూ పరిశ్రమల స్థాపనకి అనేక రకాలుగా ప్రయత్నాలు చేయడం, కియో కంపెనీ అనే దాన్ని తీసుకొచ్చారు. వైజాగ్లో 20-30 కంపెనీలు నాంది పలికారు.
రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో కూడా పరిశ్రమలు తీసుకొచ్చి ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఉపాధి ఆ ప్రాంతంలో ఇస్తానికి ఒక ఆలోచన విధానంతో ఈ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారని చెప్పి సభా సందర్భంగా మీద కూడా మనం చేస్తున్నాం. విషయాలు ఒకటి, ఈ రాష్ట్రానికి సంబంధించి మేధావులైన మీ అందరూ కూడా ఆలోచన చేయవలసిన సమయం. ఆ సమయంలో ఒక మంచి నిర్ణయాన్ని మీరు నాంది పలికినందుకు ముందుగా మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. వాళ్ళమైన ఆశీర్వచనం ఇచ్చే హక్కు ఎవరికి ఉందంటే బ్రాహ్మడిగా ఉంది. కాబట్టి ఇక్కడున్న బ్రాహ్మణులందరూ కూడా ఆయన ఆశీర్వదించి ఆయనే మళ్ళీ ఈ యొక్క నగరానికి ఎమ్మెల్యే కావాలని, ఈసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకి మినిస్టర్ పదవి కూడా వస్తుందని చెప్పి నేను ఎమ్మెల్యే గారు ఆయన సారథ్యంలోనే మళ్ళీ ఇంకా 100 రెట్లు 1000 రెట్లు మన హేలాపూర్ని అభివృద్ధి చేసుకుని మనందరూ కష్టసుఖాలు చెప్పుకుని మనందరటువంటి మనకున్న బాధలు కూడా చెప్పుకుని ఆయన్ని మళ్ళీ గెలిపించి మనందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఈ చిన్న కార్యక్రమం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యమని నమ్ముతున్నారని దెందులూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు. పెదపాడు మండలం తాళ్లగూడెం, కొత్త ముప్పర్రు, పాత ముప్పర్రు గ్రామాల్లో అమలాపురం మాజీ ఎంపీ పి రవీంద్రబాబుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగన్ ఆశయాలు, వైకాపా మేనిఫెస్టో వివరించారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన ముఖం చూడండి. అబ్బాయి చౌదరి నాయకత్వం. జై జగన్, జై జగన్. ఊరంతా డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయించే బాధ్యత నేను తీసుకుంటాను అని మీకు మాటిస్తున్నా. ఆడపడుచులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఆడపడుచులు వ్యాపారం పెట్టుకోగలగాలి అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి అవసరమయ్యే విధంగా ఇస్తున్నట్టు 2000, 3000 కాదు తల్లి. జగన్ అన్న అక్కడ ముఖ్యమంత్రి అయితే చాలు ప్రతి ఆడపడుచుకు 75,000 రూపాయలు కానుకగా ఇవ్వబోతూ ఉన్నారు. మనం గెలవబోతూ ఉన్నాం. నేను 20,000 అనుకున్నా, మన కార్యకర్తలందరూ 30,000 అంటున్నారు. మీద మొదటి నెంబర్ మంది, మనం గెలుస్తామని ఎలాగో తెలిసి మొదటి నెంబర్ మనకి ఇచ్చేసారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, మనందరం చల్లగా ఉంటామని తెలియజేస్తూ మార్కెట్ అభివృద్ధి, వ్యాపారులు, కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి అన్ని విధాలా ప్రభుత్వ సహకారం అందేలా చేస్తానని ఏలూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి ఆళ్లనాని భరోసా ఇచ్చారు. స్థానిక న్యూ ఫిష్ మార్కెట్, భక్తాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. చేపల మార్కెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీలో చేరారు. వారికి ఎమ్మెల్సీ ఆళ్లనాని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డి బాలరాం, మరడాని రంగారావు, బొద్దాని శ్రీనివాస్, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, మంచం మైబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సభా కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు చూపించేటువంటి ప్రేమాభిమానాలకు తప్పకుండా రానున్నటువంటి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 20 రోజుల్లో మీ అందరి ఆశీర్వాదాలతో, ఆ భగవంతుడి దయతో, ఈ ఆంజనేయ స్వామి దయతో తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడు. ఆ ముఖ్యమంత్రి
సంవత్సరాల కాలం మీరందరూ మీరు నా మీద చూపించేటువంటి ఈ ప్రేమాభిమానాలకు తప్పకుండా నా రుణం నేను తీర్చుకుంటాను. మీ అందరి పట్ల ఈ మార్కెట్ లో ఆగిపోయినటువంటి అభ్యర్థిని మళ్ళీ మీ అందరి ఆశీర్వాదాలతో కాబోతున్నటువంటి మన ముఖ్యమంత్రి మళ్ళీ నేను నిలబెడతానని మీ అందరికీ కూడా సౌర్యంగా మనవి చేస్తూ సమస్య వచ్చిన ఈ మార్కెట్ కి సంబంధించి మీ హక్కులకు కానీ మీ ప్రాంతాలకు కానీ మీరు సంపాదించే సంపాదనకు కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా దాన్ని దోచుకోకుండా అది ఎక్కడా దుర్వినియోగం కాకుండా మీ అందరికీ కూడా అండగా నిలబెడతామని సౌర్యంగా ఇంకొకసారి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.